ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాయోట్లో చిడో తుఫాన్ బీభత్సం, వేలాది మంది మృతి. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభం. రేపు సాయంత్రం ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు, మొత్తం 70 మంది అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్. తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వాడి వేడిన కొనసాగుతున్న చర్చ. బ్యాటింగ్ లో భారత్ తడబాటు, 22 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా. మళ్లీ బలపడిన మెగా బంధం, ఆ గొడవలకు చెక్ పెట్టినట్లే అంటూ మురిసిపోతున్న మెగా అల్లు ఫ్యాన్స్. స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం, 400 పాయింట్లు పడిన సెన్సెక్స్. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధర. హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్లో చిడో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 200 కిలోమీటర్లకు పైగా వేగంతో రాకాసి గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసమయ్యాయి. గత 90 సంవత్సరాల్లో మాయోట్ ఇలాంటి తుఫాన్ను చూడలేదు అని స్థానికులు చెప్పారు. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్ కారణంగా మాయోట్ భారీగా నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు మాయోట్కు పక్కనే ఉన్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపైన చిడో తుఫాన్ ప్రభావం చూపింది. చిడో తుఫాన్ కారణంగా మాయోట్తో 10ల సంఖ్యలో మరణించగా వందలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. మాయోట్, కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపై తుఫాను ప్రభావం ఉండడంతో ఈ ప్రాంతాల్లో మృతుల సంఖ్య 1000 వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లో ఉభయ సభల్లో 2 రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా లోక్సభలో శుక్రవారం నుంచి 2 రోజుల పాటు చర్చ కొనసాగింది. ఇక ఇవాళ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ మొదలైంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాజ్యాంగంపై చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రేపటి వరకు ఈ చర్చ కొనసాగనుంది. ఇక 17వ తేదీన అంటే మంగళవారం రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రసంగిస్తారు. Thank you, Honorable Chairman, sir. Honorable Minister, Honorable Members, time will not be a constraint. In the Lok Sabha, the debate was fructifying in terms of time as well. I will accommodate as many as speakers who may be keen to contribute, and towards that we will be increasing the time. I will report that at 2 p.m. today. Thank you. Nirmala Sitharaman. Thank you very much, sir.
So let me first start by thanking the Honorable Prime Minister, the Leader of the House, Shri Jagat Prakash Nadda, my party, and you, the Honorable Chairman, for giving me this opportunity to speak in this discussion, marking the historic occasion of 75 years of our Constitution. I feel very ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపికను ఆప్ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్. తుది జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరిలోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతీషి పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి పెట్టారు. ఆదివారం పార్టీ తన 4వ జాబితా విడుదల చేశారు. ఇందులో 38 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 3 జాబితాలను విడుదల చేసింది. అందులో 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదు అని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య అన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీట్లో పోటీ రసవత్తరంగా మారింది. కేజ్రీవాల్పై సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రవేశ్ సాహెబ్ సింగ్ వర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అతీషి కల్కాజీ నుంచి ఎన్నికల రంగంలోకి దిగారు. దీంతో పాటు గ్రేటర్ కైలాష్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్, మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, మతియా మహల్ నుంచి షోయబ్, రాజేంద్రనగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ ఉండనుంది. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చ నిర్వహించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలాగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకోవాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్య సిఫారసులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. వాటిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం. కాగా ఈ నెల ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. ఇక అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి ఇవాల్టి నుంచి సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇవాల్టి బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇక 5 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మంత్రి గారు 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి స్పీకర్ సార్, సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి. స్పీకర్ సార్, 2 రోజులు మొన్ననే ట్రైనింగ్ ఇచ్చింది, ఇదేనా సార్ ట్రైనింగ్? సార్ అధ్యక్ష, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు 275 కోట్లు ఇచ్చాం, పట్టణ ప్రగతి కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ 20 అవార్డ్స్ లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. 20లో 19 తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో ఆ రకంగా పల్లెలు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష, మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మక్తల పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసిన మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ పాలక మండలి మరియు ఆలయ అర్చకులు. మక్తల పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేవరూపల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింతా శ్రీకాంత్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న తాడి చెట్టును ఢీకొని మరణించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదివారం సాయంత్రం శ్రీకాంత్ ఇంటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలు చల్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దని, అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలిపి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవరూపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దారావత్ రాజేష్ నాయక్, మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యాలయ యువజన నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జనహృదయ నేత, మన సంగారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి మరియు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షులు పులిమామిడి రాజు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కుంభకోణంలోని ఆలయాలతో తన సతీమణి పులిమామిడి మమత, కుమార్తె మాధవి, కుమారుడు మనోజ్లతో కలిసి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పులిమామిడి రాజు ఆ భగవంతుని ప్రార్థించారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో భట్టాచార్య, సుందరయ్య, పంతులు, పటోళ్ల వీరారెడ్డి, గురుప్రసాద్, సోమశంకర్ మరియు పిఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. सर्वव्यापिने नमः साधन ऋण विमोचनेश्वर स्वरूपम నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా అని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఆదివారం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. నూతన మండలం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండలాన్ని అధికారికంగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ఏ విధంగా
చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలియజేశారు. ఎత్తిపోతల పథకానికి సర్వే చేపట్టామని, రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, వారు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 108 వాహనాన్ని మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూదన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దిరాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, రామంతపూర్ తాండా మాజీ సర్పంచ్ గోపీనాయక్ పాల్గొన్నారు. పెట్టినందుకు వారికి మాసేపేట మండల కేంద్రం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరూ పెద్దలు చెప్పినట్టు ఆల్రెడీ ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ ఏదైతే ఇంతకుముందు పిహెచ్సి సెంటర్ కొరకు ఆల్రెడీ వారు ఎంఆర్ఓ వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్లేస్ను కూడా వాళ్ళు సార్కు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమము నాకు తెలిసి వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే మాసాయిపేటలనే మన ముద్దుబిడ్డ కాబట్టి ప్రతి కార్యక్రమం అతను తప్పకుండా తీసుకుంటాడు. అన్ని కార్యాలయాలు వచ్చే విధంగా కృషి చేసి మాసాయిపేటకు మంచి రోజులు తెస్తాడు. ఈ 108 తెచ్చినందుకు మనం కూడా ప్రతి ఒక్కరం చిత్తశుద్ధితోని అందరం సద్వినియోగం చేసుకొని దాన్ని వాడుకొని ప్రజల ఆరోగ్యాలు మంచిగా చేసుకోవాలని మండల ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇలా కార్యక్రమాలు అన్నీ చేయాలని మనందరి తరఫున గౌరవ ఆవుల రాజిరెడ్డి గారికి మరొకసారి విన్నవిస్తూ జై కాంగ్రెస్, జై మాసాయిపేట. ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన అధ్యాయం. దాంట్లో మాసాయిపేట మండలంలోని పలు గ్రామాలు ఈరోజైతే ఏ మండలాలు ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు మరి అప్పుడు అన్ని కులాలకు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద నిలిచి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనం మాసాయిపేట మండలం ఏర్పడింది. ఈ ఫలితాలు, దాని ఘనత ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రతి సామాన్యునికి ఆ రోజు ప్రతి కుల సంఘాలు వాళ్ళ తోచిన విధంగా డబ్బులు వేసుకొని మన రోడ్డు మీద కూర్చొని పోరాటం చేసినాం. దాంట్లో అప్పుడున్న పోరాట సమితి ఉంది. మరి అదేవిధంగా అప్పటి నాయకులైనటువంటి స్థానిక సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, సిద్దిరాములు గౌడ్ గారు ఎంపీటీసీగా ఉన్నారు, మరియు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, పురాణపురం నరసింహులు. అంటే ఈ విధంగా చూసుకుంటే ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది. కాబట్టి మాసాయిపేట మండలం అంటేనే రాజకీయాలకు కొత్త ఒరవడి చూపెట్టబోతుంది. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో కానీ మరియు సంక్షేమంలో కానీ కేవలం ఎన్నికల వరకు, ఎన్నికల తేదీ నాడు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2025 సంవత్సరం జాతర సందర్భంగా శ్రీ స్వామివారి దుష్టకుంభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామివారు 5 రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు. సుధావళి వర్ణలేపనం, రంగులతో అలంకరణ, దుష్టి 5 రోజులు పాటు ఆలయం మూసివేయగా సోమవారం ఉదయం గర్భగుడి శుద్ధి, దుష్టి కుంభం నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు వెల్లడించారు. ఐనవోలులో అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఉగాది వరకు 3 నెలలు జరగనున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ, కర్ణాటక నుంచి లక్షలాది మందికి పైగా భక్తులు రాగా గద్వాల్, మల్దకల్, తిమ్మప్ప జాతర గద్వాల్ నియోజకవర్గం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక స్వామికి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నగదు, వస్తు రూపేణ కానుకలు సమర్పించుకుంటున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు ఆర్థికంగా తమ ఎదుగుదలే ధ్యేయంగా భావించి మల్దికల్ తిమ్మప్ప స్వామి పేరును పెట్టి ఎలాంటి ఆక్షేపణలు లేకుండా పలుపుడిని నియంత్రించి ప్రస్తుతం జరుగుతున్న ఈ జాతరకి సుమారు 1 కోటి ఆర్థికం జనార్దన ద్వయంగా అందరినీ తనకన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఇక మల్దకల్ తిమ్మప్ప స్వామి అనువసికుడు టెంకాయల వేలంపాటేల గద్వాల్ నియోజకవర్గంలో దాదాపు 100కు పైగా గ్రామాలున్నాయి. మల్దకల్ తిమ్మప్పను ప్రతి ఒక్కరూ కూడా కొంగు బంగారంగా కొలుస్తారు.
మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ బౌలర్లు పదునైన బంతులకు టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. హేజిల్వుడ్ స్టార్క్ ఫేస్ దాటికి 22 రన్స్కే 3 వికెట్లు కోల్పోయింది. 405 రన్స్తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ ఓవర్ రెండో బాల్కే వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్ వచ్చిన యశస్వి జైస్వాల్ స్టార్క్ బౌలింగ్లో ఫస్ట్ బాల్కు 4 కొట్టాడు. అయితే రెండవ బంతికి జైస్వాల్ను స్టార్క్ బోల్తా కొట్టించడంతో మార్ష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శుభమన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 3 బాల్స్ ఆడి 1 పరుగు చేసిన గిల్ స్టార్క్ బౌలింగ్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి మరొకసారి నిరాశపరిచాడు. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరొకసారి విఫలమయ్యాడు. 16 బాల్స్ ఆడిన కోహ్లీ 3 రన్స్ చేసి హోజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 7.2 ఓవర్లలో 22 రన్స్కే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి పడింది. 13 రన్స్తో కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నాడు. అయితే భారత ఇన్నింగ్స్కు వర్షం అడ్డుపడింది. దీంతో ప్రస్తుతం మ్యాచ్ నిలిచిపోయింది. మెగాబంధం మళ్లీ బలపడింది. ఇన్నాళ్లు ఊరేగిన ఊహాగానాలు బిత్తరపోతున్నాయి. సోషల్ మీడియాలో పేటరేగిపోయిన ప్రచారాలు తలదించుకుంటున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీలో గొడవలంటూ గోల చేసిన గొంతులన్నీ చడీ చప్పుడు చేయడం లేదు. ఆ మెగా కలయిక ఎన్నో ప్రచారాలను పటాపంచలు చేసింది. ఆ మెగా సన్నివేశం ఆప్యాయతలకు ఆహ్వానం పలుకుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా హీరో ఐకమత్యం చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది. ఈ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేమున్నామంటూ కదలి వస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో అచ్చం ఇదే జరిగింది. వీరి ఆప్యాయతల ముందు చిన్న చిన్న గొడవలు చిన్నబుచ్చుకున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి వెంటనే కదలవచ్చారు. ఆయన భార్య సురేఖ, తమ్ముడు నాగబాబు కూడా అల్లు ఇంటికి చేరిపోయారు. ఇక అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరారు. ఈ సన్నివేశాలను చూసిన మెగా అల్లు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యామిలీ గొడవలకు చెక్ పడినట్లేనని మురిసిపోతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్లో ట్విస్ట్లే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లయింది. మెగా అల్లు ఫ్యామిలీ కలయిక ఆత్మీయతలకు అనుబంధాలకు అర్థాన్ని చాటి చెప్పింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు దేశీయంగా ప్రభావం చూపే కీలక వార్తలు లేనందువల్ల మార్కెట్లు స్తంభంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 81,928 వద్ద, నిఫ్టీ 51.5 పాయింట్లు తగ్గి 24,716 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. లారెన్స్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, ట్రెండ్ అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభమయ్యాయి. ఇక అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, హీరో మోటో కార్ప్ వంటి కంపెనీల నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 84.83 వద్ద స్థిరంగా ఉంది. ఈ బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన సమావేశ ఫలితాలు వెలువడుతున్నాయి. దీనిపై మార్కెట్ల దృష్టి నిలిచింది. ఈ నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కదిరిపోయే న్యూస్ వచ్చింది. కొత్త కాలంగా పెరుగుతూ షాకిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి. దీంతో బంగారం కొనేందుకు సరైన సమయం ఇదే అంటున్నారు నిపుణులు. గత 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ సోమవారం 10 మేరకు బంగారం ధర తగ్గింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 71,540గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,030గా నమోదైంది. ఇక కోల్కతాతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,390గా నమోదవగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
77,880గా ఉంది. మరొక వైపు వెండి కూడా బంగారం బాటలో నడుస్తుంది. గత 2 రోజులుగా వెండి రేట్లు 4,100 మేరకు తగ్గాయి. హైదరాబాద్, కేరళ, చెన్నై కిలో వెండి 99,900గా నమోదవగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబైలో కేజీ వెండి ధర 92,400గా కొనసాగుతుంది. బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 8955664433కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వెంటనే మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాయోట్లో చీడో తుఫాన్ బీభత్సం, వేలాది మంది మృతి. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభం. రేపు సాయంత్రం ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు, మొత్తం 70 మంది అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్. తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వాడి వేడిన కొనసాగుతున్న చర్చ. బ్యాటింగ్లో భారత్ తడబాటు, 22 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా. మళ్లీ బలపడిన మెగా బంధం, ఆ గొడవలకు చెక్ పెట్టినట్లే అంటూ మురిసిపోతున్న మెగా, అల్లు ఫ్యాన్స్. స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం, 400 పాయింట్లు పడిన సెన్సెక్స్. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధర. ఇవి పిలిచిన అప్డేట్స్, మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.